పే కమిషను ఎలా ఏర్పాటు చేస్తారు? సింపుల్‌గా గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని. ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని పార్లమెంట్‌లో బల్లాలు గుద్ది మరి జనవరి 16వ తారీఖు 2025న అనౌన్స్ చేశారు. అసలు అందరూ సంబరాలు చేసుకున్నారు. 1 జనవరి 2026 తారీఖు కల్లా ఎయిత్ పే కమిషన్ ఇంప్లిమెంట్ అయిపోతుంది. ఎందుకంటే 1 ఇయర్ ముందే అనౌన్స్ చేసేశారు. గ్యారంటీగా వచ్చిద్ది అని చాలా సంబరపడిపోయారు. 10 నెలల తర్వాత నవంబర్ 3, 2025వ తారీఖున మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి అఫీషియల్‌గా ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని అఫీషియల్ నోటిఫికేషన్ 10 నెలల తర్వాత ఇచ్చారు. చైర్మన్‌గా మన రంజన్ ప్రకాష్ దేశాయ్ మేడం గారిని అపాయింట్ చేశారు. ఇంకా 4 నెలలు టైం తీసుకొని రీసెంట్‌గా ఫిబ్రవరి 3, 2026న డైరెక్టర్ గారిని నియమించారు. ఆశీష్ యాదవ్ ఐఏఎస్ అన్నమాట. ఆ సార్‌ని నియమించారు ఎయిత్ పే కమిషన్ కోసం. అసలు ఇంత టైం లాగింగ్ ఎందుకు అవుతుందో మాకు అసలు అర్థం కావట్లేదు. ఒకప్పుడంటే ఫైల్స్ అన్ని మాన్యువల్‌గా మూవ్ చేయాలి, చాలా టైం పట్టిద్ది అనుకోవచ్చు. ఇప్పుడు ఇంత ఏఐ యుగం నడుస్తుంది ఇప్పుడు. అంతా కంప్యూటరైజేషన్ అయిపోయింది. మ్యాన్ పవర్ పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. ప్రతిదీ ఇంత అందుబాటులో ఉండి ఇంకొక 18 నెలలు టైం వాళ్ళకి ఇచ్చారనమాట. అంటే నోటిఫికేషన్ ఇవ్వటానికి 10 నెలలు తీసుకొని, డైరెక్టర్ నియమించడానికి ఇంకొక 4 నెలలు తీసుకొని, ఆ తర్వాత ఇంకొక 18 నెలలు, 18 నెలల్లోపు రిపోర్ట్ తయారు చేసి ఇవ్వండి అని చెప్పారనమాట. సో ఈ విధంగా ఎయిత్ పే కమిషన్‌ని ఏర్పాటు చేస్తారు.